సో, నమస్తే అండి. హాయ్ అండి. సో, ఇదేదో ఇప్పుడు డీవీ లాటరీ నుంచి 2028 వరకు ఇండియన్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేశారు అని వింటున్నాము. ఏంటసలు ఈ డీవీ లాటరీ అంటే ఏంది? దాని నుంచి మనల్ని ఎక్స్‌క్లూడ్ చేయడం వల్ల అమెరికాకి కలిగే ప్రయోజనాలేంటి? మన వాళ్ళకి కలిగే నష్టాలేంటి? యూజువల్‌గా అంటే డీవీ లాటరీ అంటే సింపుల్‌గా చెప్తాను. అంటే డైవర్సిటీ లాటరీ అంటారు. అంటే ఇన్ ఆర్డర్ టు ఇంక్లూడ్స్ ఆల్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్ కానీ, ద లాంగ్వేజెస్ కానీ, ఎథనిసిటీ కానీ, సో వాటెవర్ ద రేసెస్ వాటెవర్ ఇట్ మే బి. సో వాళ్ళందరూ ఈ దేశానికొచ్చి దే కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ అనే దాని గురించి డైవర్సిటీ లాటరీ అనేది ఇవ్వడం జరిగింది. ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దీనికి ఏ దేశం నుండైతే తక్కువ మంది ఉన్నారు. అంటే యూఎస్‌కి రావడంలో ఉన్నారు. సో లెస్ థాన్ 50,000 ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళని ఈ దేశంలో వచ్చేసి దే కెన్ లివ్ హియర్ విత్ ద బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ బేసిక్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆక్యుపేషన్. సో దానికోసము డైవర్సిటీ లాటరీ అనేది పెట్టడం జరిగింది. సో దిస్ వాస్ సమ్‌వేర్ అరౌండ్ లైక్ 1990 ఆర్ 1991 ఆ టైంలో ఇదైతే తీసుకొని రావడం లైక్ అప్పుడేదో జార్జ్ వాషింగ్టన్ బుష్ గారు ఏదో ఉన్నట్టున్నారు ప్రెసిడెంట్‌గా. సో హ్మ్. దిట్ వాస్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ 1995 సమ్‌వేర్. సో ఆ టైంలో అండి. ఓకే. సో అప్పటి నుండి ఎక్కడ లోవర్ ఇమిగ్రేషన్ ఈ దేశానికి ఉన్నారు, ఏ దేశం నుండి లోవర్ ఇమిగ్రేషన్ అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఈ డైవర్సిటీ లాటరీ అనేది పెట్టడం జరిగింది. ఓకే. సో, ఇందులో ఏ వీసా పొందుతారండి యూజువల్‌గా? సో హెచ్-1బీ. యూజువల్‌గా దే గోనా కమ్ హియర్ ఆన్ ద డైవర్సిటీ లాటరీ. వీళ్ళకి సెపరేట్‌గా డైవర్సిటీ లాటరీ వచ్చేసి దే గోనా ఈజిలీ గెట్ ద గ్రీన్ కార్డ్ ఇక్కడికొస్తేనే. ఓకే. సో, ఇది గ్రీన్ ఆటోమేటిక్. కార్డ్‌కి ఒక ఎంట్రీ యెస్. లాగా. ఎంట్రీ యాహ్! పాస్ లాగా. ఇది ఆల్‌మోస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ 50,000కి 55,000 డైవర్సిటీ లాటరీ రూపంలో వీసాస్ ఇష్యూ చేస్తారు. 50,000 ఈస్ ఫర్ ఆల్ ద కంట్రీస్. ఇంకొక 5,000 అనేది ఈ నికర్గౌవా అండ్ సెంట్రల్ అమెరికా రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఇంకొక 5,000 అనేది ఇస్తారు. అంటే ఆ దేశాలలో కొంచెం పరిస్థితులు బాలేను, లేకపోతే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఉంటాయి గదా! ఆ ఇంటర్నల్ ఎఫెక్ట్స్ వాళ్ళ కోసం ఇదనేది ఇస్తారు. రైట్. సో, ఆల్రెడీ ఇప్పుడు మన వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం 10 ఏళ్ళు, 15 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. సో, ఈ ఎక్స్‌టెన్షన్ అనేది వాళ్ళ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఈ 3 ఏళ్లు ఇంకా వెయిట్ చేయాల్సొస్తుంది కదా! ఓకే. యూజువల్‌గా అంటే యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద డైవర్సిటీ లాటరీ గదా! యాహ్! సో డైవర్సిటీ గ్రీన్ లాటరీలో కార్డ్ కోసం. అది గ్రీన్ కార్డ్ హ్మ్. ఆఫ్‌కోర్స్‌గా గ్రీన్ హ్మ్. కార్డ్‌లకి ఎందుకంటే మనం వీళ్ళకు ఎవ్రీ కంట్రీకి ఒక పర్టిక్యులర్ లిమిట్ అనేది ఉంటది. సో మేబీ లైక్ ఐ థింక్ లైక్ 7.5% ఆర్ 10% ఆఫ్ ద టోటల్ గ్రీన్ కార్డ్ ఇష్యూయన్స్. సో హ్మ్. ఆ దాంట్లో ఎంతమందికి ఇవ్వాలి? ఎవరికెవరికి ఇవ్వాలి? అంటే ఏ దేశానికి ఇన్ని అలాట్ చేయాలని వాళ్ళకి క్లియర్‌గా మ్యాండేట్ ఉంది. సో కంప్లీట్‌గా ఒకే కంట్రీకి గాని, ఒకే దేశానికి ఇచ్చానుకో, సో ఎవ్రీథింగ్ విల్ బి ఫిల్డ్ బై దిస్ కంట్రీ, పర్టిక్యులర్ కంట్రీ. సో అందుకు వాళ్ళు ఇష్యూ చేయకోకుండా ఉంటారు. అంటే ఓకే. ఇప్పుడు చైనాకి కానీ, లేకపోతే పాకిస్తాన్ కానీ, ఇక్కడ నుండి ఎక్కువ ఈ మైగ్రెంట్స్ అమెరికాలో వచ్చేసి సెటిల్ అయిపోతున్నారు. సో దట్స్ ద రీజన్ దే వాంట్ టు కంట్రోల్ ఇట్. దాని బదులుగా డైవర్సిటీ లాటరీ అనేది ఇంకొకటి ఎప్పుడో తీసుకొని రావడం జరిగింది. ఓకే. యాహ్! సో, ఇప్పుడు దీని వల్ల ఇండియన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు? యూజువల్‌గా ఇండియన్స్ అనే వాళ్ళు ఎప్పుడే గాని ఐ హావ్ సీన్ ద డేటా. డైవర్సిటీ లాటరీ అనేది ఇండియన్స్‌కి ఎప్పుడు నుండి అప్లికబుల్ అయిందా అంటే 1995 నుండి ఇప్పటి వరకు ఏ రోజే గాని మనం డైవర్సిటీ లాటరీలో లేము. వి ఓహ్! ఆర్ అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్పటి ద నుంచి డైవర్సిటీ లాటరీ. 50,000 కంటే ఎక్కువెళ్తున్నాం. ఎక్కువ వెళ్ళిపోయాం. హ్మ్. సో ద లాస్ట్ 5 ఇయర్స్ 50,000 అంటున్నారు. ఈజీగా మనం మినిమమ్ ఆఫ్ లైక్ అంటే ప్రతి ఇయర్ 10,000 పీపుల్ వచ్చింటాం మనం కంట్రీ నుండి. ఓకే. ఇక్కడికొచ్చేసి మనం సెటిల్ అయిన వాళ్ళు గూడా ఉంటారు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ ఆఫ్ ద షాకింగ్ న్యూస్ ఏంటంటే 2021లో సుమారు 93,450 వాళ్ళు, అట్లనే 2022లో 1,27,000, 2023లో 78,000 ఇండియన్స్ ఇక్కడికొచ్చి మైగ్రేట్ అయ్యారు కంప్లీట్‌గా. దే బికేమ్ లైక్ ఓకే. ద గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయ్యారు. సో విచ్ ఈస్ ఎ హ్యూజ్ నంబర్. ఒక ఇయర్‌లోనే డబుల్‌కొచ్చేస్తున్నారు. సో, వీళ్ళు డబుల్‌కొచ్చేసారు. వీళ్ళు చూసేది 5 ఇయర్స్ డాటా చూస్తారు. 5 సో, ఇయర్స్ డేటా చూస్తారు. నో వేర్ ఇట్ అంటే అప్లికబుల్. నాట్ అప్లికబుల్. ఈవెన్ 2028 అనుకున్న 2030కి కూడా మనం అప్లికబుల్ కాము. ఓహ్ మై గాడ్! దే గోనా 2030 మనం ఒకవేళ కన్సిడర్ చేయాలి అంటే అప్పుడు దే గోనా టేక్ ఇంటు ద కన్సిడరేషన్ 2025 ఆర్ 2026. ఆల్రెడీ 2025, 2026లో మనం వి ఆర్ ఇన్ ద హైయర్ నంబర్ మోర్ దాన్ 50,000 ఉంటాం మనం. సో తప్పకుండా వి వోంట్ బి ఎలిజిబుల్. రైట్. సో, ఎప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఎలిజిబుల్ లేము మనం. అంటే రైట్ కరెక్ట్. కొత్త న్యూస్ కాదు. ఇక్కడ ఏమైతుందంటే హావ్ సీన్ ఎ పర్టిక్యులర్ ఆర్టికల్. డీవీ లాటరీలో మనకింక ఛాన్స్ లేదు. మనం మర్చిపోవాల్సిందేదంటే మనం స్టార్టింగ్ ఆఫ్ ద ఇనిషియేషన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డీవీ లాటరీ ఎప్పుడు మనం దాంట్లో లేము. ఈరోజు కొత్తగా కరెక్ట్. కాదు. కరెక్ట్. అంటే మీకు జనరల్ మీ ఒపీనియన్ ఏమై ఉంటుందసలు? బికాజ్ మనకంటే చైనా జనాభాలో చాలా ఎక్కువ.
కానీ మనమే వాళ్ళకంటే ఎక్కువ అమెరికాలో ఉంటాం. సో, ఎందుకు మన వాళ్ళే ఎక్కువ అమెరికాని చూజ్ చేసుకున్నారా? మన వాళ్ళే ఎక్కువ అమెరికాలో ఉండడానికి రీజన్స్ ఏమై ఉంటాయి స్టార్టింగ్ నుంచి? మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి. ఓకే. ఐ యామ్ ఓకే. నాట్ ఓకే. సో, ఐయామ్ నాట్ ష్యూర్. యూజువల్‌గా దట్స్ మెయిన్‌లీ బికాస్ ఆఫ్ ద వై2కే ఇష్యూ అప్పుడు అండ్ డాట్ కామ్ బూమ్ అప్పుడు. అంటే హ్మ్. ఆ టైంలో సంథింగ్ ఇది వై2కే అనుకుంటాను దట్స్ కాల్డ్. అంటే యాహ్! ఆహ్, 1999 నుండి 2000కి చేంజ్ చేయడానికి ఆ నంబర్‌ని ఆ డేటా అంతా ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, దట్స్ వెన్ దే నీడ్ ఆల్ ద టెక్ స్టూడెంట్స్. అంటే ఓకే. అప్పుడే 1999, 1998లో ఎక్కువ మంది భారతీయులు మైగ్రేట్ కావడానికి కారణం అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇంటర్నెట్ కానీ, డాట్ కామ్ బూమ్ కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇక్కడ వాళ్ళకి స్పెషలైజ్డ్ ఆక్యుపేషన్‌లో ఉండేవాళ్ళు, స్పెషలైజ్డ్ డిగ్రీ ఉండేవాళ్ళు కావాలి. సో, దట్స్ వే ద ఇండియన్స్ కేమ్ ఇంటూ ద పిక్చర్. సో, వి ఆర్ ఓకే. మోర్ ఫోకస్డ్ ఆన్ ద టెక్. అంటే స్టెమ్ ఫీల్డ్‌లో చాలా ఎక్కువ మంది మన ఇండియన్స్ కానీ అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు ద తెలుగు స్టేట్స్ మీద ఎందుకు మోర్ ఫోకస్డ్‌గా ఉన్నామంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంజినీరింగ్ స్కూల్స్ అండ్ ద కాలేజెస్ ఇన్ తెలుగు స్టేట్స్. అందుకే మనం ఎక్కువ మంది డిగ్రీస్ చేసాం. అదే బీటెక్స్ చేసాం. బీటెక్ చేసి అమెరికాకి రావడం జరిగింది. దట్స్ ఎ హ్మ్. మెయిన్ రీజన్. అంటే ఎక్కువ మంది మైగ్రేట్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది. అండ్ వి ఆర్ అంటే ఆఫ్ కోర్స్ లైక్ సో మన వాళ్ళు కూడా చాలా మంది మోర్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే అమెరికాకి పంపియాలి, ఎక్కువ మంచి చదువులు చదివియాలి అనేది కూడా కారణం. కరెక్ట్. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి అందరూ ఉద్యమంలాగా బీటెక్‌లు చేశారు. సో, దట్ అవును. హాస్ గాన్ అంటే ఇది ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక బీటెక్ స్టూడెంట్ ఉంటారు అని చెప్పి అసలు ఎవరు ఊహించను కూడా ఊహించకుండొచ్చు. ఓకే. హ్మ్. రైట్. అండ్ దట్ ఈస్ ద రీజన్. సో, యూజువల్‌గా ఏమైతుందంటే నేను అనుకోవడం ఏందంటే చాలా మంది స్టూడెంట్స్ ఎప్పటినుండో ఫ్రమ్ ద ఎరా ఆఫ్ ద 1970స్ ఆర్ 1980స్‌లో చాలా మంది ఇక్కడికొచ్చి డాక్టరేట్ చేయడానికి కానీ, లేకపోతే ఇంజినీరింగ్ చేయడానికి, సివిల్ ఇంజినీరింగ్ చేయడానికి అంటే ఆ టైంలో కూడా సో, ఇక్కడ కంట్రీ రీకన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు సమ్‌వేర్ లైక్ 1950స్ టు 1970 సమ్‌వేర్ అరౌండ్ ఇక్కడ సో, వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ద యూఎస్ ఏంటంటే ద రోడ్స్ చాలా బావుంటాయి. హ్మ్. సో దట్స్ ఎ మెయిన్ ద పర్పస్ హావ్ సీన్. ఆ రోడ్స్ ఆ రోజు కట్టడానికి ఎవరు కావాలి అన్నప్పుడు సో దే నీడ్ మోర్ సివిల్ ఇంజినీర్స్. అప్పుడు కూడా చాలా మంది మన వాళ్ళు మైగ్రేట్ కావడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే వీఆర్ అండర్ ద బ్రిటిష్ రూల్స్ అప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సివిల్ ఇంజినీర్ చేయడం జరిగింది. ఓహ్! అంటే అవునా? యాహ్! అవును. దిస్ ఇస్ జనరల్ ఫ్యాక్ట్. సో అది అప్పుడు కూడా మన వాళ్ళు చాలా ఎక్కువ మంది మైగ్రేట్ చాలా మంది డాక్టర్స్ కూడా ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దిస్. అంటే డాక్టర్స్ చాలా మంది యూఎస్‌లో ఉన్నారు మన ఇండియన్స్. ఓకే. నాకంటే నేను రీసెంట్‌గా చాలా చాలా మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళున్నారు చాలా మంది. అంటే ఇంకొక వే దొరికిందంటే ఇంక మన వాళ్ళు దూసుకెళ్ళిపోతుంటారు గదా! యాహ్! ఆఫ్ కోర్స్. లైక్ సో ఆఫ్ కోర్స్ వి ఆర్ హార్డ్ వర్కింగ్ క్లాస్ కూడా హార్డ్ కాబట్టి వర్కింగ్ కూడా. యాహ్! యాహ్! రైట్ అండి. సో, ఈ సో డీవీ లాటరీ వల్ల మన పైన కొత్తగా ఎఫెక్ట్ అయ్యేదైతే ఏం లేదు. అంతే. రైట్. సో దానివల్ల కొత్తగా ఎంత కాదు ఇప్పుడు కొత్తగా ఎఫెక్ట్ అయ్యేది ఏమి ఉండదు. హెడ్‌లైన్స్ సో వస్తున్నాయి వి డోంట్ ఇండియాలో. నీడ్ టు వి డోంట్ నీడ్ టు ఇండియాలో థింక్ అబౌట్ ది డీవీ లాటరీ అంటే. కరెక్ట్. కరెక్ట్. కాకపోతే హెడ్‌లైన్స్ ఎలా ఉన్నాయంటే, ఇంకా గ్రీన్ కార్డ్‌కి చాలా దూరం ఇండియన్స్‌కి ఇక గ్రీన్ కార్డ్ రాదు. డీవీ లాటరీ తీసేశారు. అని అసలు గ్రీన్ యాహ్! కార్డ్‌కి, డీవీ లాటరీకి ఏంటి సంబంధమా అనుకున్నాను నేను. అవును. ఇది కంప్లీట్‌గా సో అంటే అంటే దట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఈ అంటే కొంతమంది దేశాలకు అవకాశం ఉండదు. ఇప్పుడు హ్మ్. అంటే మనం అసలు కొన్ని దేశాల పేర్లు కూడా వినిండం. అవును. అంటే ఇప్పుడు ద ద సో ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ. నేను మొన్న చూస్తున్నాను ఎవరికెవరికి ఏదొచ్చాయని. సో ఆ హ్మ్. దేశం నుండి ఆల్‌మోస్ట్ లైక్ 70 మంది అమెరికాకొచ్చారు ఈ డీవీ లాటరీ ద్వారా. అంటే యూ కెన్ అండర్‌స్టాండ్ అంటే అక్కడుండి ఎంత లోవర్ ఇమ్మిగ్రేషన్ కానీ ఓన్లీ వాళ్ళకి 70 ఎంత మంది. ఎక్స్‌పోజర్ మన 70 వాళ్ళు మంది 70,000 ఎక్స్‌పోజర్ లక్షల్లో వెళ్ళిపోతున్నారు. లక్షల్లో ఉంటాము. అంతే ఎంత ఎక్స్‌పోజర్ ఉంటది మనకు. అంటే వాళ్ళకి ఆ అవును. దేశానికి అసలు ఆ ఎక్స్‌పోజర్ కానీ అండ్ ఈవెన్ ఇంకొక ఒక న్యూస్ నేను విన్నాను. ఈ డీవీ లాటరీకి 25,000,000 అనేది అప్లై చేస్తుంటారంట. సమ్‌వేర్ అరౌండ్ 25,000,000 ఆర్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆ 25,000,000కి $1 ఫీ అనేది అంటే పర్ అప్లికేషన్ $1 ఫీ అనేది పెట్టడం జరిగింది. హ్మ్. సో దీని మీద గూడా చాలా అంటే అపోజిషన్ ఓకే. ఆర్గ్యుమెంట్స్ చాలా మంది ఎక్కువ చేశారు. ఎందుకంటే కొన్ని దేశాలు ఈ $1 కూడా అంటే చాలా గొప్పగా ఉంటది. ఇది కూడా కర్టెయిల్ చేస్తది. వీళ్ళు అమెరికాకి రాకోకుండా ఈ $1 కూడా రిమూవ్ చేయాలని కూడా ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో యూ కెన్ అండర్‌స్టాండ్ ఈ డీబీ లాటరీ ఎంత అంటే లోవర్ ఇమ్మిగ్రేషన్ ఎంత దీన స్థితిలో ఉన్న దేశాల నుండి అమెరికాకొస్తారు ఇది అవకాశం సో, తీసుకోవడానికి. వాళ్ళకదొక అవకాశం. సదవకాశం అని చెప్పాలి. Yeah. And they don't need any kind of formal education. They just need a higher school education and 2 years of an experience in particular occupation. సో, యాక్చువల్లీ అందులో మన పేరు ఉన్నా కూడా ఇండియా పేరు మాక్సిమం దాంట్లో రాకపోయేదే. బికాజ్ 5 ఏళ్ల నుంచి మన వాళ్ళు 50,000 కాదు 5,00,000 ఎళ్ళిపోయి ఉంటారు కాబట్టి. సో,
తీసేయడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. రైట్ అండి. యా, యా. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి యూ. ఫర్ క్లారిటీ. ఓకే. బై బై.